దేవుని వాక్యాన్ని ప్రేమించే క్రిస్టియన్స్ మాత్రమే ఈ వీడియో చూడండి. బైబిల్ గ్రంథంలోని మధ్య అధ్యాయం ఏంటో మీకు తెలుసా? కీర్తనల గ్రంథము 118వ అధ్యాయం. అయితే దాని ముందు అధ్యాయమైనటువంటి 117వ కీర్తన 2వ వచనాలతో బైబిల్లోనే అతి చిన్న అధ్యాయంగా ఉంది. అలానే దాని తర్వాత అధ్యాయమైనటువంటి 119వ కీర్తన 176 వచనాలతో బైబిల్లోనే అతిపెద్ద అధ్యాయంగా మనం చూడవచ్చు. ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ విషయం ఒకటి చెప్పమంటారా? బైబిల్ గ్రంథంలోని మధ్య అధ్యాయమైనటువంటి 118వ కీర్తనకు ముందు 594 అధ్యాయాలు, అలాగే దాని తర్వాత కూడా 594 అధ్యాయాలు ఉన్నాయి. ఇవి రెండు కలిపితే 1188 అనే సంఖ్య వస్తుంది. అయితే ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను అనుకుంటున్నారు కదా? బైబిల్లో మధ్య వచనం ఏంటో మీకు తెలుసా? కీర్తనలు 118వ అధ్యాయము 8వ వచనము. ఇంత ప్రత్యేకత ఉన్న వచనంలో ఏముందో మీకు తెలుసుకోవాలనుందా? మనుష్యులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. నిజమే కదా, దేవుణ్ణి ఆశ్రయించడం ఎంతో మేలు. ఎందుకంటే ఆయన నమ్మదగిన వాడు. మీ జీవితాల్లో కూడా దేవుడు ఆశ్రయంగా ఉంటే దేవుడే నా ఆశ్రయం అని కమెంట్ చేయండి. అలాగే దేవుని వాక్యాన్ని ప్రేమించే మీ ఫ్రెండ్స్కి ఈ వీడియో షేర్ చేయండి. గాడ్ బ్లెస్ యూ.